హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. అమరావతి ప్రాంతంలో 50,000 ఎకరాలు దాదాపుగా ప్రభుత్వం సేకరించింది రాజధాని కోసం. సో రాజధానికి సంబంధించిన నిర్మాణ పనులు కూడా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలయ్యాయి. దాదాపు 40-50 వేల కోట్ల రూపాయలు నిధులతో అక్కడ రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులు మొదలుపెట్టాం. 4 ఏళ్లలో 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామంటూ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్టేట్మెంట్ చూసాం. ఆ తర్వాత 60,000 కాస్త 1,00,000 కోట్ల వరకు అంచనాలు పెరిగినట్లుగా కూడా చూస్తున్నాం. అంచనాలు పెరగడమా లేకపోతే కొత్త ఆలోచనలు రావడమో తెలియదు, కానీ అమరావతి పేరుతో 1,00,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టడానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంలోనే మళ్ళీ మరో 40,000 ఎకరాలను అక్కడ సేకరణ చేయాలి అంటూ నిన్న CRDA సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. మంత్రి నారాయణ ఈ విషయాన్ని బయటకు చెప్పారు. సో ల్యాండ్ పూలింగ్ ద్వారానే 40,000 ఎకరాలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లుగా చెప్తున్నారు. ఈ 40,000 ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నారంటే అక్కడ కొన్ని స్మార్ట్ ఇండస్ట్రీస్ పెట్టడం కోసం, అలాగే ఎయిర్పోర్ట్ కట్టడం కోసం. ఓ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఒక స్మార్ట్ ఇండస్ట్రీ హబ్ పెట్టడం కోసం 10,000 ఎకరాలు అవసరం ఉంటుంది. కాబట్టి 10,000 ఎకరాలు మనకు కావాలంటే 40,000 ఎకరాలు ఎక్వైర్ చేయాలి, కాబట్టి అక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేస్తామని చెప్తున్నారు. సో అంటే దాదాపు 1,00,000 ఎకరాలతో కూడిన రాజధానిగా అమరావతి ఉండబోతుంది. అమరావతి అద్భుతమైన రాజధానిగా ఉండాలి, అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా ఉండాలి, అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఒక ఐకానిక్ నగరంగా ఉండాలి, అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఒక ఆర్థిక వనరుగా ఉండాలి. దీంట్లో ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని పూర్తిగా ఆపేసిన, పక్కన పెట్టేసిన, ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ మరొకటంటూ రకరకాల కేసులు ఈ అంశంపై వేసిన, 3 రాజధానుల పేరుతో కాలయాపన చేసిన సందర్భంగా కూడా అనేక మంది మాలాంటి వాళ్ళని కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టాం. సో అమరావతి ఒకే రాజధానిగా ఉండాలి, మిగతా ప్రాంతాలు అభివృద్ధి చేయడం ఓకే, కానీ అమరావతి అభివృద్ధిని అక్కడికక్కడ ఆపేయడం సరైంది కాదు అంటూ మాట్లాడాం. ప్రజా సంఘాలు, అమరావతి జేఏసీ, వివిధ రాజకీయ పార్టీలు కూడా అమరావతిని రాజధానిగా డెవలప్ చేయండి అంటూ మాట్లాడుతూ వచ్చాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం మేము అక్కడ 1,00,000 కోట్లు పెట్టలేమంటూ అప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కార్ మాట్లాడుతుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, అప్పుడు గత ప్రభుత్వంలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు కావచ్చు, అమరావతి కోసం 1,00,000 కోట్ల రూపాయలు అవసరం లేదు, ఓ 2-3 వేల కోట్ల రూపాయలు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే చాలు, అమరావతి తనని తాను నిర్మించుకుంటుంది అంటూ మాట్లాడారు. సో ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు అక్కడ పెట్టడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. సరే ఓకే, ఏదైనా ఆలస్యమైంది, రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అవుతుంది, ఒక రాజధాని లేని పరిస్థితి, ఒక పర్మనెంట్ సెక్రటరియట్ లేని పరిస్థితి, ఒక పర్మనెంట్ అసెంబ్లీ లేని పరిస్థితి, ఒక పర్మనెంట్ హైకోర్టు లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. ఏ కారణమైనా నిధులు వృధా అయినా రాజధాని అనేది ఒకటి ఉండాలి కదా రాష్ట్రానికి. ఖచ్చితంగా దశాబ్ద కాలం తర్వాత కూడా రాజధాని ఏంటో చెప్పుకోలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉండడం సరైనది కాదు కదా. ఆ కారణంతో చాలామంది రాజధాని నిర్మాణానికి మద్దతు పలుకుతూ వస్తున్నారు. సో గతంలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో ఓ నిర్ణయం తీసుకున్నప్పుడు రాజకీయ పార్టీలందరికంటే కూడా ఎక్కువ బాధపడింది, నష్టపోయింది, కొంతమంది ప్రాణాలు కోల్పోయింది కూడా అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు, అమరావతి ప్రాంతానికి సంబంధించిన ప్రజలు. పండగ పబ్బం లేకుండా ప్రతిరోజు టెంట్లు వేసుకొని కూర్చొని ఆందోళన చేశారు వాళ్ళంతా. వాళ్ళ ఆందోళన ఫలితంగా రాజకీయ పార్టీలు కూడా దాన్ని ఎజెండాగా తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు అమరావతి పనులు మొదలవుతున్నాయి. సో ఇప్పుడు మళ్ళీ 40,000 ఎకరాలు తీసుకోవాలంటే అమరావతికి తీసుకునే 50,000 ఎకరాలు, అక్కడ పనులు, 1,00,000 కోట్ల రూపాయల డబ్బులు, ఇవంతా ఓకే. మళ్ళీ 40,000 ఎకరాలు తీసుకుని దాంట్లో 10,000 ఎకరాలు యూటిలిటీలోకి తెస్తామంటే ఆ 40,000 ఎకరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఏం కావాలి, ఇంకేం కావాలి, చాలా డబ్బులు అవసరం ఉంటుంది కదా. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని అయితే ఉంచుతాం కానీ, ప్రభుత్వం మారితే అమరావతిని అయితే ఉంచుతాం కానీ ఈ 40,000 ఎకరాల భూసేకరణ సంగతి మాకు తెలియదని దాన్ని హోల్డ్లో పెట్టేస్తే ఈ 40,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి? మళ్ళీ టెంట్లు వేసుకొని రోడ్ల మీద పడుకోవాలా? మట్టిలో అన్నం పెట్టుకుని తినాల్సిన పరిస్థితి? మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితి? ఏం అవసరం వచ్చింది ప్రభుత్వానికి? పిచ్చి పట్టినట్టు ఎందుకు బిహేవ్ చేస్తోంది? అనర్థం కాదు. ఓ ఎకరా సాగులోకి తీసుకురావడానికి 7-8 లక్షల రూపాయలు మినిమం ఖర్చు పెట్టాల్సి వస్తుంది సాగునీటి ప్రాజెక్టుల కోసం. ఇప్పుడు 7-8 లక్షల రూపాయలు ఒక ఎకరా సాగులోకి రావడం కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలాంటి ఒక 1,00,000 ఎకరాలు 3 పంటలు పండే భూముల్ని మనం రాజధాని పేరుతో వాడేస్తున్నాం. 50,000 ఎకరాలు తీసుకుని ఒక 40-45,000 ఎకరాలు అంటున్నారు. సో కల్టివేట్ చేయడానికి అనుకూలంగా ఉన్న అత్యంత సారవంతమైన ఈ భూముల్లో ఎయిర్పోర్ట్ కడతామంటాం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే చాలా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో చాలా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. కడపలో ఎయిర్పోర్ట్ ఉంది, కర్నూలులో ఎయిర్పోర్ట్ ఉంది, తిరుపతిలో ఎయిర్పోర్ట్ ఉంది, విజయవాడలో ఎయిర్పోర్ట్ ఉంది, రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ ఉంది, విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉంది. అది కాకుండా భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతున్నప్పుడు. సో ఇన్ని ఎయిర్పోర్ట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది. సో ఆ ఎయిర్పోర్ట్ ఉన్న తర్వాత మళ్ళీ అమరావతిలో ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం ఇప్పుడు అత్యంత అవసరం ఉందా?
ఈ సందర్భంలో అవసరం ఉందా? గ్రాడ్యువల్గా చేసుకొని పోలేమా? మన రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం ఎంత? మనకి ఇప్పుడు రాష్ట్రానికి ఉన్న ఆదాయం ప్రకారం మనం అంత స్థాయిలో పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టుకునే పరిస్థితిలో ఉన్నామా? కట్టుకోగలుగుతామా? మళ్ళీ అప్పులు తీసుకొచ్చి కట్టాల్సిన పరిస్థితిలో ఉందా ఇప్పుడు? ఎన్ని ఇంటర్నేషనల్ కంపెనీస్, ఎన్ని ఇంటర్నేషనల్ ట్రావెల్స్ జరుగుతాయి విజయవాడ నుంచి? ఎన్ని సర్వీసెస్ ఇమీడియట్గా ఎయిర్పోర్ట్ కట్టగానే అక్కడికి వస్తాయి? ఎప్పటికి పూర్తవుతుంది ఎయిర్పోర్టు? భోగాపురం ఎయిర్పోర్ట్ 7-8 సంవత్సరాలు అవుతుంది, అది ఇంకా నడుస్తూనే ఉంది. గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది విజయవాడకు ఆనుకొని. సో దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే సరిపోతుంది కదా. కావాల్సింది మీకు 2500 ఎకరాలు అంటున్నారు. సో దాన్ని ఎక్స్టెండ్ చేసుకుని అక్కడ భూసేకరణ చేసి దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మారిస్తే వచ్చే నష్టం ఏంటి? ఇంకా ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో, ల్యాండ్ అక్విజిషన్ పేరుతో 40-50 వేల ఎకరాలు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో విపరీతంగా ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ బ్యాంకు 1,00,000 ఎకరాలు ఉంది అనేది అంచనా. అధికారుల నివేదికలు చెప్తున్నాయి. గతంలో రాజధానికి సంబంధించి అక్కడ సర్వేలు కూడా చేశారు. ఆ ప్రాంతంలో ఇండస్ట్రియల్ జోన్ పెట్టుకోలేమా? మొత్తం 9 నగరాలు ఈ సారవంతమైన భూముల్ని విధ్వంసం చేసి ఇక్కడే పెట్టాలి. విధ్వంసం అనే పదం వాడుతున్నాను నేను, సారీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో సారవంతమైన భూముల్ని తీసుకుని అక్కడ ఎయిర్పోర్టు ఇంకేదో కట్టాలనుకోవటం అనర్థదాయకం. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ ఇంకా ఏదో అప్పులు తీసుకొచ్చేసి 10,000 ఎకరాలు యూటిలిటీలోకి రావాలి కాబట్టి 40,000 ఎకరాలని మేము రోడ్లను ఇంకేదో వాడేస్తామనుకోవటం ఖచ్చితంగా అనర్థం. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో 50,000 ఎకరాల్లోనే మీరు ఏదో నిర్మాణాలు చేయాలంటే ఈ రోజున్న పరిస్థితుల్లో 60,000 కోట్లని ప్రభుత్వం వచ్చిన కొత్తలో మాట్లాడి ఇప్పుడు దాన్ని 70,000 కోట్లు, 80,000 కోట్లు, 1,00,000 కోట్ల దాకా తీసుకెళ్తున్నారు. మళ్ళీ దీని పేరుతో ఎన్ని అప్పులు తెస్తారు? ఇప్పటికే రాష్ట్రానికి అప్పులు పుట్టట్లేదు అని చెప్తున్నారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది అని చెప్తున్నారు. ఏడాది కాలంలో 1,30,000 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం అప్పులు తెచ్చింది. ప్రతి మంగళవారం బాండ్ల వేలానికి వెళ్తున్నాం. ఈ 40,000 ఎకరాలు చేయడానికి ఎంత టైం కావాలి? ఏంటి ఇప్పుడు అంత అత్యంత అవసరం? ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజలు, బుద్ధిజీవులు, మేధావులు దీనిపైన మాట్లాడకపోతే ఎలా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో, తెలుగుదేశం పార్టీతో కాదు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరిది కదా. బాధ్యతాయుతంగా ప్రజలందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది కదా. ఈవెన్ అమరావతి రాజధానిగా మారుస్తున్న సందర్భంలో కూడా చాలా ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళంతా ఓన్ చేసుకుని మాట్లాడాలి. ఆ ప్రాంతానికి సంబంధించిన మహిళలు, రైతులు వాళ్ళ ఆందోళన మాత్రమే కదిలించింది తప్ప ఎవరికి వాళ్ళు మాకెందుకులే అన్నట్టుగా ఉన్నారు. వెరీ అన్ఫార్చునేట్. ఇప్పుడున్న పరిస్థితిలో అంత భూసేకరణ చేయడం అవసరమా? భూసేకరణ చేసిన దగ్గర నుంచి ఆ భూసేకరణ ఆ ప్రాంతంలో డబ్బులు ఖర్చు పెట్టాలి. ఆ రైతాంగానికి అంతా మళ్ళీ కౌలు రూపంలో డబ్బులు ఇవ్వాలి. ఆ రైతాంగానికి అంతా మళ్ళీ ప్లాట్లు ఇవ్వాలి. ఎంతమందిని వ్యవసాయానికి దూరం చేస్తున్నాం? ఎంత సారవంతమైన భూమి మనం చేస్తున్నాం? 1,00,000 ఎకరాల భూమి సాగులోకి రావాలంటే ఎన్ని టీఎంసీలు నీళ్ళు కావాలి? ఎన్ని ప్రాజెక్టులు కావాలి? 1,00,000 ఎకరాలు మళ్ళీ కొత్తగా మనం సాగులోకి తీసుకొస్తుంది ఎక్కడ? దాదాపు 8-9 ఏళ్ళుగా 3 పంటలు పండే సారవంతమైన భూమి వృధాగా ఉంది, నిరుపయోగంగా ఉంది. దేశానికి సంబంధించిన వెల్త్ని 10 ఏళ్ల పాటు ఆ భూముల నుంచి రాకుండా ఆపేసాం మనం. సో ఎకరానికి 7-8 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటే 1,00,000 ఎకరాలకు సాగునీరున్న 1,00,000 ఎకరాలని మనం అక్కడ నుంచి తీసేస్తున్నాం అంటే ఎంత డబ్బులు వేస్ట్ చేస్తున్నట్టు, ఎంత వృధా చేస్తున్నట్టు. సో ప్రభుత్వం దీనిపైన ఆలోచన చేయకపోతే, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలు ఆలోచన చేయకపోతే, దీన్ని పార్టీల కొట్లాటగా ఓ ప్రభుత్వం చేస్తుంటే మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వీడు ప్రభుత్వానికి వ్యతిరేకం ఇంకెవరో అని ముద్రలు వేయటం కాకుండా కాస్త మనస్సు పెట్టి ఆలోచించండి ప్రతి ఒక్కరు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరో 40,000 ఎకరాల భూసేకరణ అమరావతి ప్రాంతంలో చేయడం అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి నష్టం కలిగించేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి నష్టం కలిగించేది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎకానమీ చూసిన వాళ్ళు ఎవరు కూడా ఇది సరైన నిర్ణయంగా చూడరు. మన జేబులో డబ్బులుంటే మనం ఖర్చు పెట్టడం వేరే, మన పక్కన వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టడం వేరే, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టడం వేరే దేశాల నుంచి ఇంకా పెద్ద పెద్ద సంస్థల నుంచి కూడా అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టడం వేరే. ఇవన్నీ అయిపోయినాయి. స్టేట్ లోపల అయిపోయినాయి, కార్పొరేషన్ అప్పులు అయిపోయినాయి, రిజర్వ్ బ్యాంకులు అప్పులు అయిపోయినాయి, కేంద్రం నుంచి గ్రాంట్లు అయిపోయినాయి, కేంద్రం నుంచి తీసుకొచ్చి అప్పులు అయిపోయినాయి, వరల్డ్ బ్యాంక్ అప్పులు అయిపోయినాయి, ఏడీబీ అప్పులు అయిపోయినాయి. ఇంకా అసలు అప్పులు తీసుకురావడానికి సంబంధించి ఎక్కడెక్కడ అవకాశం ఉందో అన్నీ తెచ్చేసాం. మళ్ళీ ఇప్పుడు 40,000 ఎకరాలు అభివృద్ధి చేయాలంటే మళ్ళీ ఎక్కడి నుంచి తేవాలి అప్పులు?
ఒక పక్క అప్పులు పుట్టట్లేదని చెప్పుకుంటూ ఈ రకమైన ఆలోచన ప్రభుత్వం చేయడం విపరీతంగా కనపడుతోంది. ఖచ్చితంగా ఇది విపరీత ధోరణి. ఈ విపరీత ధోరణికి అడ్డుకట్ట వేయకపోతే, ఈ విపరీత ధోరణి పైన ప్రజలు స్పందించకపోతే, మాట్లాడకపోతే, మాకెందుకులే అని వదిలేస్తే, దీన్ని ప్రశ్నిస్తే తెలుగుదేశం పార్టీ కూటమి ఇంకెవరో ఏదో మాట్లాడతారని భయపడితే నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. సరిగ్గా 2017-18 ప్రాంతంలో, అమరావతి ప్రాంతంలో రైతులతో బహిరంగంగా మీటింగ్లు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలు ఎవరైనా మర్చిపోయారా? రాజధానికి 1500 ఎకరాలు 2000 ఎకరాలు సరిపోతుంది, 30,000 ఎకరాలు 40,000 ఎకరాలు ఎందుకు తీసుకున్నారు అబ్బా కొడుకులు అంటూ ప్రశ్నించారు. ఆయన అసైన్ ల్యాండ్స్ ఎలా తీసుకుంటారంటూ ప్రశ్నించారు. ఆ రోజు 33,000 ఎకరాలు 40,000 ఎకరాలు తీసుకోవడం తప్పు అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇంకో 40,000 ఎకరాలు తీసుకుంటుంటే మీరు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలో రెస్పాండ్ అవ్వకపోతే మీరు మాట్లాడిన మాటలు కూడా రాజకీయంగా మాట్లాడిన మాటలు చూడాలి కదా. సో రాజకీయాలు పక్కన పెట్టి ఈ అంశం పైన స్పందించకపోతే, మాట్లాడకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి నష్టం చేసిన వాళ్ళు అవుతాం. సో ప్రభుత్వం దీనిపైన పునరాలోచన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతోంది.